ఇన్నాళ్ళ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉండేదే కాదు. ఈరోజు ప్రతి ఊరిలో కూడా బెల్ట్ షాప్ వచ్చింది. లేని ఊరు, మద్యం లేని ఊరు అంటూ ఏమీ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎక్కడో మండలానికి 2 చోట్ల 3 చోట్ల ఉండేది. కాబట్టి ఈరోజు మండలంలో ప్రతి గ్రామంలో కూడా మద్యం ఏరులై పారుతుంది. ఇంత అరాచకాలు జరుగుతుండే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, మద్యపాన ప్రియుల గొంతు నొక్కావు జగన్ అని. పవన్ కళ్యాణ్ గారితో ఒకటే భయం అండి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనం ఏమైనా చేసేస్తానో ఒక భయం తప్ప ఏమి లేదు. అంత లీడర్ అయితే అతను సొంతంగా ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చాల, ప్రజల్లో తిరగాల. ఈ రోజు ఏ రోజు మేము ఎప్పుడు కూటమంటే విడిపోము, ముగ్గురు కలిసే ఉంటామన్నారు తప్ప విడిపోతే ఓడిపోతామని భయం పుట్టించారు. కాబట్టి ఈరోజు విడిపోవడం కూడా భయపడుతున్నారు. ఇప్పుడు హామీలు ఇచ్చిన మేము ఒకటే అడుగుతున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో జనసేన కాదు, టీడీపీ కాదు, బీజేపీ వాళ్ళు ఒకటే అడుగుతున్నాను నేను ఈ సభాముఖంగా. ఏంటంటే మరి ఎందుకు 30,000 మందిని మిస్ అయిందని ఇప్పుడు దాకా గవర్నమెంట్ వచ్చి సుమారు 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లో కూడా 30,000 మంది ఎక్కడ ఉన్నారో ఎందుకు? మీరే కదా, మీ గవర్నమెంటే కదా, మరి ఎందుకు మీరు మోరు మీద పోతున్నారు?